హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టార్గెట్ 100+లో మన మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్రలో టాపిక్ 3లోకి మీకు రావడం జరిగిందనమాట. అధ్యాయం 3. ఇది 1857 తొలి స్వాతంత్ర సమరం. దీనిని మనం 1857 రివాల్ట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెంట్ నుంచి చాలా మార్క్స్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని మీకు స్మార్ట్ నోట్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దీనినే భారతదేశ తొలి స్వాతంత్ర సంగ్రామంగా కూడా మనం పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ, టీజీఎస్పీఎస్సీ, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి, ఎంతగానో ఉపయోగపడేటువంటి స్మార్ట్ నోట్స్ అనమాట అండి. సో ఇప్పుడు మనం పరిచయంలోకి వెళ్ళిపోదాం. అసలు 1857 రివాల్ట్ అనేటువంటిది ఎట్లా జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో 1857లో జరిగినటువంటి తిరుగుబాటు భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి మైలురాయిగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇంతకీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎవరెవరు చేశారని మనం చూసుకున్నట్లయితే భారతీయ సైనికులు, రాజులు, జమీందారులు, రైతులు, చేతివృత్తి కళాకారులు అందరూ కలిసి చేసినటువంటి మొట్టమొదటి భారీ ఉద్యమం ఇది అనమాట. ఇంతమంది జమ అయినా కానీ, అంటే ఎంతమంది కలిసి చేసినా కానీ ఈ 1857 రివాల్ట్ అనేటువంటిది అంతగా, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేంత మూవ్మెంట్ ఎందుకు రాలేదు అనేటువంటిది ఇందులో కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట. అయితే 1857లో జరిగినటువంటి ఈ రివాల్ట్ ఏదైతే ఉందో దీనిని బ్రిటిష్ వాళ్ళు కేవలం సిపాయి మ్యూటినిటీ, అంటే సిపాయిల తిరుగుబాటు అని మాత్రమే దీన్ని కొట్టి పారివేయడం జరిగింది అనమాట. అంటే 1857లో జరిగినటువంటిది యాజ్ పర్ బ్రిటిష్ కాంటెక్స్ట్, బ్రిటిషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే దీనిని కేవలం సిపాయిల తిరుగుబాటు, సిపాయి మ్యూటినిటీ అని మాత్రమే బ్రిటిషర్స్ పేర్కొనడం జరిగిందనమాట. అయితే భారతీయుల తరపున చూసుకున్నట్లయితే కనుక దీనిని భారత తొలి స్వాతంత్ర సమరంగా సగర్వంగా పేర్కొనడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం చూసుకున్నట్లయితే కనుక భారతీయ జాతీయవాదుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే భారతీయ దేశం యొక్క తొలి స్వాతంత్ర సమరంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట అండి. అయితే వీర్ సావర్కర్ గారు 1909 నాటి ప్రసిద్ధి గ్రంథంలో దీనిని ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా అభివర్ణించడం జరిగిందనమాట. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, భారతదేశ తొలి స్వాతంత్ర సమరంగా వీర్ సావర్కర్ గారు 1909 నాటి ప్రసిద్ధి గ్రంథంలో వీర్ సావర్కర్ గారు రచించడం జరిగిందనమాట. ఈ కాంటెక్స్ట్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరు ఫస్ట్ దీన్ని పేర్కొన్నారు అనేటువంటిది. సో అసలు 1857కి కలిగినటువంటి తిరుగుబాటు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు అనమాట అండి. కేవలం ఒక కారణంతో ఇది వచ్చింది కాదు, దశాబ్దాలుగా పెరిగిపోయినటువంటి దానిని కారణంగా ఇది వచ్చినటువంటిది అనమాట అండి. మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే మనకి డల్హౌసీ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో అది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట. ఇది రాజకీయ కారణాల్లో మెయిన్ రీజన్ అనమాట అండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ సిద్ధాంతం లేకపోతే దీన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టడం జరిగింది. సూత్రం ఏంటంటే రాజుకి తన యొక్క సహజ వారసుడు లేకుండా ఉన్నట్లయితే కనుక ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటారు. అంటే దత్తత పుత్రుల్ని దత్తతలు తీసుకుని వారికి రాజ్య సంక్రమణ ఇచ్చేటువంటి దీన్ని పూర్తిగా బ్రిటిషర్స్ కొట్టివేస్తూ కేవలం సహజ వారసుడైతే మాత్రమే అతనికి రాజ్యం పొందుతుంది, లేకపోతే అతనికి తర్వాత రాజ్య సంక్రమణ అనేటువంటిది జరగదు అనేటువంటిది ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటిది అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక సతారా ఫస్ట్ విలీనం చేసినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి సతారా అనమాట అండి. 1848లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సంబల్పూర్ వచ్చేసి 1849లో. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఝాన్సీ 1853లో. నెక్స్ట్ నాగ్పూర్ వచ్చేసి 1854 తర్వాత సంవత్సరంలో. 1848లో సతారా, సంబల్పూర్ వచ్చేసి మనకి 1849, తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఝాన్సీ, తర్వాత నాగ్పూర్. దీన్నే మనం S2JN అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు. S2JNగా కూడా మనం దీన్ని పిలవచ్చు కదండి. సో సింపుల్ ట్రిక్ అనమాట. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో ఉన్నటువంటి ట్రిక్ ఏంటంటే S2JN అని చెప్పేసి మనం తెలపవచ్చు అనమాట, లేకపోతే JS2N అనేటువంటిది. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేటువంటిది మీ మీద డిపెండ్ అయింది అనమాట అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ టిప్ చూసుకున్నట్లయితే డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద మొదట ఆక్రమించినటువంటి రాజ్యం సతారా 1848. జైపూర్ వంటి చిన్న సంస్థానాల గురించి కన్ఫ్యూజ్ కాకండి, కేవలం సతారా మరియు ఝాన్సీని గుర్తుంచుకోండి.
ఇట్లా మనకి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో 1848 సతారా, తర్వాత 1853 ఝాన్సీ అనేటువంటిది మీరు గుర్తు పెట్టుకోండి. దీని తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే అవధ్ విలీనం అనమాట. ఈ విలీనం అనేటువంటిది చాలా ఒక రకంగా ఉంటుందన్నమాట. దీన్ని ఎందుకు విలీనం చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక దుర్వ్యవస్థాపన కారణంగా, అంటే మిస్గవర్నింగ్ సాకుతోటి ఈ అవధ్ రాజ్యాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారనమాట. ఫలితంగా చూసుకున్నట్లయితే నవాబ్ వాజిద్ అలీ షా గద్దె దిగడంతో వేలాది దేశీ సైనికులు ఉన్న ఫలంగా నిరుద్యోగులు అయిపోయారు. ఎందుకంటే అవధిలో ఉన్నటువంటి సైనికులంతా నిరుద్యోగులు అయిపోయారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే వన్స్ బ్రిటిషర్స్ అనేటువంటి వాళ్ళు ఆ రాజ్యాన్ని తీసుకుంటారో, ఆ రాజ్యం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మన సిపాయిలను తీసేస్తారు ఎక్కువ మట్టుకు. ఎందుకంటే మన సిపాయిలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉన్నట్లయితే కనుక మనోళ్ళే వారి మీద తిరుగుబాటు చేస్తారు కాబట్టి మెయిన్గా వాళ్ళని తీసేస్తారనమాట. సో అందుకని మన భారతీయులు మ్యాక్సిమం నిరుద్యోగులు అవడం జరిగిందనమాట అండి. సో ఇక్కడ వరకు అది రాజకీయ సంబంధించినటువంటిది అనమాట అండి. ఆ తర్వాత ఆర్థిక పరమైనటువంటి కారణాలు, ఎకనామిక్ క్రైసిస్ అనేటువంటి కాజెస్ చూద్దామండి. రైతుల దోపిడీ, అధిక భూముల పన్నుల భారంతో రైతులంతా ఊబిలో కూరుకుపోవడం జరిగింది. వారి భూములు అనేటువంటిది కోల్పోవడం జరిగింది. సంపద తొలగింపు, డ్రైన్ ఆఫ్ వెల్త్, ఆల్రెడీ మీకు కల్కట్టాలో జరిగినటువంటిది చెప్పాను అనమాట. భారతదేశ సిరి సంపదలను క్రమంగా బ్రిటన్కు దోపిడీ చేసి పంపించడం జరిగిందనమాట. సో వైరస్ కలకత్తా కాకుండా మిగతా వాటి అన్నిటి నుంచి అట్లా సంపదను తీసుకుని పంపించేయడం జరుగుతుంది. నెక్స్ట్ కుటీర పరిశ్రమల పాత్ర, బ్రిటిష్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యంత్ర తయారీ, చౌక వస్త్రాల వల్ల భారత్ చేనేత సాంప్రదాయ వస్త్ర పరిశ్రమలు పూర్తిగా నాశనమే, లక్షలాది మంది వీధి పాలవడం జరిగింది. సో దీని పరంగా చూసుకున్నట్లయితే రైతులు, చేతి వృత్తుల వారు, ఇట్లా వీరందరూ కూడా 1857 రివాల్ట్లో పాలు పొందడానికి కారణమైందనమాట. నెక్స్ట్ సామాజిక మరియు మతపరమైనటువంటి కారణాలు, సోషల్ అండ్ రిలీజియస్ కాస్ట్ అనమాట అండి. సామాజిక సంస్కరణలు చూసుకున్నట్లయితే కనుక బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి సతీ సాగమనం అనేటువంటిది, విధవా పునర్వివాహం అనేటువంటి సంస్కరణ సాంప్రదాయాలు హిందూ తమ మత వ్యవహారాల్లో బలవంతపు జోక్యంగా వాళ్ళు భావించడం జరిగిందనమాట. అంటే సతీ నిషేధం ఏంటంటే భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా చితిలో దూకి చనిపోవడం అనేటువంటిది సతీ సాగమనం అనమాట. దాన్ని నిషేధించడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత మనకి పూర్వకాలంలో పెళ్ళిళ్ళు అనేటువంటిది ఎర్లీ ఏజెస్లో జరిగినటువంటి భర్త ఒకవేళ చనిపోయినట్టే ఇక ఆ బిడ్డ పూర్తి కాలం అంతా విధవరాలుగా ఉంటుంది కాబట్టి విధవ పునర్వివాహం అనేటువంటి చట్టం కూడా తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇటువంటి సంస్కరణల ద్వారా హిందూ మతాల్లో బలవంతపు జోక్యం భావించడం జరిగింది అనమాట అండి. దీని ద్వారా సామాజిక సంస్కరణలు ఒక కారణమైంది. మతపరమైనటువంటి చూసుకున్నట్లయితే క్రైస్తవ మత ప్రచారాలు అనమాట, మిషనరీల ఆగడాలు, బలవంతపు మత మార్పిడిల వల్ల భారతీయ ప్రజలు తమ స్వంత మతం కోల్పోతామనేటువంటి తీవ్ర భయం నెలకొల్పడం జరిగింది అనమాట. ఇవి సోషల్ అండ్ రిలీజియస్ కాసెస్ కొనడం జరిగింది అనమాట. అసలు మెయిన్గా వచ్చినటువంటి సైనిక కారణాలు, దీని ద్వారానే రివోల్ట్ అనేటువంటిది ఉవ్వెత్తున ఎగరడం జరిగిందనమాట అండి. ఆ సైనిక కారణాలు, తక్షణ కారణం చూసుకున్నట్లయితే కనుక వివక్షకు గురవడం, భారతీయ సైనికులకు బ్రిటిష్ వారితో పోలిస్తే తక్కువ వేతనం వచ్చేది, ప్రమోషన్లో కూడా తీవ్ర వివక్ష ఉండేది. ఒకవేళ ప్రమోషన్ వచ్చినా కానీ ఎక్కువ మట్టుకు ప్రమోషన్స్ అనేటువంటిది హై గ్రేడ్కి వెళ్ళేటువంటి లేకుండా లో గ్రేడ్లోనే ఉంటూ శాలరీ అనేటువంటిది లో గ్రేడ్కి ఇస్తూ చేసినటువంటిది మెయిన్ రీజన్ అనమాట అండి. దాంతోపాటుగానే జనరల్ సర్వీస్ ఎన్లిష్మెంట్ అనేటువంటి యాక్ట్ అనమాట, 1856లో వచ్చినటువంటి జనరల్ సర్వీస్ ఎన్లిష్మెంట్ యాక్ట్. దీని ప్రకారం చూసుకున్నట్లయితే భారతీయ సైనికులు విదేశాల సముద్రంలో దాటి సేవలు అనేటువంటిది అందించడం తప్పనిసరిగా చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇట్లా సముద్రాలు దాటి ప్రయాణం చేయడం అనేటువంటిది హిందువులకు మత విరుద్ధంగా ఉంది కాబట్టి సో దీన్ని కూడా చాలా మటుకు భారతీయులు వ్యతిరేకించడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా వారికి తక్కువ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వేరే దేశాలకి సముద్రాలు దాటి వేరే దేశాల్లో వారు సైనికులుగా పనిచేయాల్సి వస్తుంది. ప్రమోషన్లు తక్కువగా ఉన్నాయనేటువంటిది ఇవి ఇమ్మీడియట్ రియాక్షన్ అనమాట అండి. దాంతో పాటుగా తక్షణ కారణం చూసుకున్నట్లయితే కనుక సైన్యంలో ప్రవేశపెట్టినటువంటి కొత్త ఎన్ఫీల్డ్ తుపాకీ క్యాట్రిడ్జ్లు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ ప్రీవియస్ గ్రూప్ 2లో కూడా రావడం జరిగింది అనమాట. టీజీపీఎస్సీ గ్రూప్ 2లో రావడం జరిగింది అనమాట అండి. ఏ తుపాకీ దేనివల్ల ఇమీడియట్ రియాక్షన్ వచ్చిందంటే ఎన్ఫీల్డ్ తుపాకీ క్యాట్రిడ్జ్ల ద్వారా విప్లవానికి అసలు విస్ఫోటనం అనేటువంటిది తెర తీసుకురావడం జరిగింది అనమాట అండి. తూట అనేటువంటిది ఈ రకంగా ఉంటుందన్నమాట. ముందు చూసుకున్నట్లయితే కనుక కొవ్వు గల తోలు అడుగు అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ క్యాట్రిడ్జ్ వాడే విధానం చూసుకున్నట్లయితే కనుక తూట గ్రీజ్ పైకప్పు ఏదైతే ఉంటుందో దానిని నోటి కప్పుతో లాగాలన్నమాట అండి. తొలిచాక దాన్ని లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే
తీసేటువంటి ఇది ఏదైతే ఉందో ఇది ఆవు కొవ్వుతోటి పంది కొవ్వుతో చేశారనేటువంటి బలమైనటువంటి ప్రచారం జరిగిందనమాట అండి. హిందువులకు చూసుకున్నట్లయితే ఆవు పవిత్రంగా భావిస్తారు కాబట్టి వారు దాన్ని తీయడానికి చాలా ఇబ్బంది పడడం జరిగింది. ముస్లింలు చూసుకున్నట్లయితే కనుక పందిని అపవిత్రంగా భావిస్తారు కాబట్టి వీరు కూడా చాలా తిరస్కరించడం జరిగిందనమాట. ఈ రెండు మెయిన్గా ఈ ఎన్ఫీల్డ్ తుపాకీ క్యాటెడ్జ్ వల్ల ఇమ్మీడియట్ రియాక్షన్గా 1857 రివాల్ట్ అనేటువంటి స్టార్ట్ అయిందనమాట అండి. ఈ రివాల్ట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మంగల్ పాండే 29th మార్చ్ 1857లో బరాక్పూర్ బెంగాల్లో 29th మార్చ్ 1857లో బెంగాల్లో ఉన్నటువంటి బరక్పూర్లో సైనిక స్థావరంలో మంగల్ పాండే మొట్టమొదటిసారిగా తిరుగుబాటు బావుట అనేటువంటి ఎగరవేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారిని కాల్చి చంపడం జరిగిందనమాట అండి. ఇది 1857 తిరుగుబాటుకు ఫస్ట్ నిప్పు కనికగా లేకపోతే నిప్పు రవ్వగా ఇతనినే తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. మంగల్ పాండే 29th మార్చ్ 1857. ఆ తర్వాత మీరట్లో 10th మే 1857లో తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైంది అనమాట అండి. క్యాషిజ్లను తిరస్కరించినటువంటి 85 మంది దేశీ సైనికులను బంధించిన తోటి సైనికులు బద్దలు కొట్టి వాటిని విడిపించడం జరిగిందనమాట అండి. ఇలాగ అధికారులపై దాడులు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఢిల్లీ ఆక్రమణ, తిరుగుబాటు చేసినటువంటి సైనికులు ఢిల్లీకి తరలి వెళ్ళి ఎర్రకోటను స్వాధీనం చేసుకుంది. అక్కడ వృద్ధులైనటువంటి ఢిల్లీ సామ్రాజ్య నాయకుడైనటువంటి జాఫర్ను భారత సామ్రాజ్య చక్రవర్తిగా ప్రకటించి ఉద్యమ నాయకత్వాన్ని అప్పగించడం జరిగిందనమాట అండి. అయితే జాఫర్ ఉన్నారు చూసారా, ఈయన కేవలం నామినీగాను మాత్రం పనిచేయడం జరిగిందనమాట. అండ్ మెయిన్ లీడ్ అనేటువంటిది వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో ఇందులో ముఖ్యమైనటువంటి తేదీలు గుర్తుపెట్టుకోవడం చూసినట్లయితే కనుక 29th మార్చ్ మంగల్ పాండే విధ్వంసం, 10th మే మీరట్ గర్జన, 1857 తిరుగుబాటు ముగింపు చట్టం, 1858 యాక్ట్ అనమాట అండి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇప్పుడు ఎవరెవరు ఏ చోట లీడర్స్గా ఉన్నారనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ సంస్థానానికి బహదూర్ షా జఫర్ గారు మొఘల్ చక్రవర్తి నామమాత్రం నాయకత్వం వహించడం జరిగిందనమాట అండి. కాన్పూర్కి చూసినట్లయితే నానా సాహెబ్, అసలు పేరు ధోండు పంత్ అనమాట అండి. ఈయన మరాఠా పీష్వా పెన్షన్ రద్దు కారణంగా తిరుగుబాటు చేయడం జరిగిందనమాట అండి. లక్నోలో చూసుకున్నట్లయితే కనుక బేగం హజరత్ మహల్ గారు అనమాట అండి, అవధ్ నవాబు భార్య అనమాట. అవధ్ రాజ్యాన్ని తీసుకున్నారు కాబట్టి ఎందుకంటే సక్రమమైనటువంటి పాలన లేదని చెప్పి తీసుకున్నారు కదా, సో వాళ్ళు కూడా ఉద్యమానికి నాయకత్వం అనేటువంటిది వహించడం జరిగిందనమాట అండి లక్నో అవధ్ నుంచి. నెక్స్ట్ ఝాన్సీ గ్వాలియర్ అనమాట అండి, ఝాన్సీ లక్ష్మీబాయి, గ్వాలియర్ నుంచి తాంతే తోపే గారు అనమాట అండి. వీరోచిత పోరాటం లక్ష్మీబాయిని భారత్ జోన్ ఆఫ్ ఆర్క్ అని అనడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. భారత్ జోన్ ఆఫ్ ఆర్క్ అని ఎవరిని పేర్కొంటారంటే ఝాన్సీ లక్ష్మీబాయిని పేర్కొనడం జరుగుతుంది అనమాట అండి. తాంతే తోపే గారు గెరిలా యుద్ధం చేయడం జరిగింది అనమాట. 1859లో ఈయనని ఉరి తీయడం జరిగింది. నెక్స్ట్ బీహార్ నుంచి కున్వర్ సింగ్ గారు అనమాట అండి. 80 సంవత్సరాల వయసులో కూడా బ్రిటిష్ సింహస్వప్నంగా మారినటువంటి వీరుడే బీహార్కి చెందినటువంటి కున్వర్ సింగ్. నెక్స్ట్ ఫైదాబాద్లో మౌల్వీ అహ్మదుల్లా గారు అండి, జాతీయ ప్రచారకుడుగా ఈ మౌలీ అహ్మదుల్లా గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. తిరుగుబాటు వైఫల్యానికి కారణం చూసుకున్నట్లయితే జాతీయ ఐక్యత లేని కారణం. దక్షిణ భారతం, పంజాబ్, బెంగాల్ ప్రాంతాలు తిరుగుబాటులో పెద్దగా పాల్గొనలేదన్నమాట అండి. దీని ద్వారా ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దక్షిణ భారతదేశం నుంచి మనకి అసఫ్ జాహీ నుంచి చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ సంస్థానం నుంచి వాళ్ళు సైన్య సహకార పద్ధతికి వీని సంతకం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ సమన్వయ లోపం చూసుకున్నట్లయితే కనుక తిరుగుబాటుకు ఏకీకృత జాతీయ ప్రణాళిక కానీ సుశిక్షిత నాయకత్వం కానీ లేదనమాట. అంటే దీని ద్వారా అంటే అందరినీ కోఆర్డినేట్, ఇప్పుడు ఇన్ని రాజ్యాల నుంచి ఉన్నటువంటి వారిని కోఆర్డినేట్ చేయడానికి సరిగ్గా కోఆర్డినేట్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది మెయిన్ కారణంగా తెలుపుకోవడం జరిగింది అనమాట అండి. ఆయుధాలు మరియు సాంకేతిక లోపం చూసుకున్నట్లయితే కనుక బ్రిటిష్ వారి వద్ద చూసుకున్నట్లయితే అత్యధిక తుపాకులు, టెలిగ్రాఫిక్ నెట్వర్క్లు అనేటువంటిది ఉన్నాయి. భారతీయుల దగ్గర చూసుకున్నట్లయితే పాత పద్ధతిలో ఉన్నటువంటి కత్తులు, ఈటలతోటి పోరాటం జరిగింది. నెక్స్ట్ స్వదేశీ రాజుల్లో నమ్మక ద్రోహం. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు, నెక్స్ట్ మన పటియా రాజులు చూసుకున్నట్లయితే కనుక వీరు బ్రిటిష్ వారికి చురుకుగా మద్దతు అనేటువంటి అందించడం జరిగింది అనమాట. మనతో పాటు ఉంటానని చెప్తూనే వేరే బ్రిటిషర్స్ తోటి కలిసిపోవడం అనేటువంటిది మెయిన్ రీజన్గా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ తిరుగుబాటుకి రిజల్ట్స్ చూసుకున్నట్లయితే కనుక భారత పాలన చట్టం 1858, భారత పాలన చట్టం అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఇండియన్ యాక్ట్ అనమాట అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. 1858 ఇండియన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి భారతదేశపు పాలన నేరుగా బ్రిటిష్ క్రౌన్ రాణి ద్వారా పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అప్పటి వరకు 1857 వరకు చూసుకున్నట్లయితే కనుక
మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఉండేదన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సాగేది 1857 తర్వాత రివాల్ట్ తర్వాత 1858లో దీన్ని పూర్తిగా బ్రిటిష్ క్రౌన్ ప్రిన్సెస్ దీన్ని పరిధిలోకి తీసుకుని భారతదేశాన్ని నేరుగా పరిపాలించడం జరిగింది. 1857 తర్వాత వైస్రాయ్ వ్యవస్థ అనేటువంటిది రద్దు చేసి గవర్నర్ జనరల్ హోదాని తీసుకురావడం జరిగింది అనమాట అండి. వైస్రాయ్గా మార్చడం జరిగింది అనమాట అండి. అంటే గవర్నర్ జనరల్ హోదాను తీసేసి వైస్రాయ్ వ్యవస్థ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. భారతదేశపు తొలి వైస్రాయ్ వచ్చేసి లార్డ్ కన్నింగ్. భారతదేశానికి సంబంధించినటువంటి లాస్ట్ గవర్నర్ జనరల్ కూడా మీకు లార్డ్ కన్నింగ్ అయింది. ఎందుకంటే ఆ పదవిని మార్చారు కానీ పర్సన్ని మార్చలేదు కాబట్టి లార్డ్ కన్నింగ్ అనేటువంటి ఆయన మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. రక్షణ మార్పులు చూసినట్లయితే కనుక సైన్యంలో భారతీయ నిష్పత్తిని చాలా మట్టుకు తగ్గించేసేసి యూరోపియన్ల సంఖ్యను పెంచడం, వారికి భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక హైలైట్ టిప్ మనం చూసినట్లయితే లార్డ్ కన్నింగ్ 1857లో తిరుగుబాటు సమయంలో చివరి గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది. తిరుగుబాటు అనంతరం నియమించినటువంటి తొలి వైస్రాయ్ కూడా ఈయనే ఉంటుంది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. విభిన్న చరిత్రకారుల అభిప్రాయాలు చూసినట్లయితే వీర్ సావర్కర్ గారు దీన్ని భారతదేశ తొలి స్వాతంత్ర సమరంగా తెలపడం జరుగుతుంది. ఆర్సి మంజుదార్ చూసినట్లయితే పరిమిత తిరుగుబాటు స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పి తెలపడం జరుగుతుంది. ఎస్ఎన్ సేన్ గారు చూసినట్లయితే జాతీయ ఉద్యమానికి పునాది ప్రారంభం అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. 1848లో డెల్హౌసీ తీసుకొచ్చినటువంటి ఆ డాక్టరీన్ ఏదైతే ఉందో దానివల్ల అవధ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1857లో మంగల్ పాండే రైఫిల్డ్ ఎన్ఫీల్డ్ దానికి ఉన్నటువంటి ఆ ముందున్నటువంటి తోలు ఇది ఆవు మాంసం ఉంది, పంది మాంసం ఉంది కాబట్టి దాన్ని తీయమని చెప్పేసి అక్కడ మార్చి 29న రివాల్ట్ అనేటువంటి చేసి ఒక బ్రిటిషర్ని చంపడం జరిగింది. నెక్స్ట్ 1857లో రివాల్ట్ అనేటువంటిది రావడం జరిగింది. 80 మంది దాన్ని తీసేస్తే వారిని జైల్లో వేయడం జరిగింది. ఆ జైల్లో ఉన్నటువంటి వారిని మిగతా జైల్లో ఉన్నటువంటి వారు బద్దలు కొట్టేసి వారిని తీసుకురావడం జరిగింది అనమాట. వీరంతా వెళ్ళి ఢిల్లీలో షా గారిని నామమాత్రపు అధికారినిగా నిలబెడుతూ దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. తర్వాత 1858లో చూసినట్లయితే కనుక ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ పాలన ముగియడం జరిగింది. ఈ రకంగా మనకి 1857 సిపాయిల తిరుగుబాటు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందపరచడం జరిగింది. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే టార్గెట్ 100 కోర్స్ని మీరు డైలీ రెగ్యులర్ బేసిస్లో చూసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.